హాయ్ ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోలో ఇంట్రడక్షన్ వీడియో చూసాం. ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు ఒక చిన్న బేసిక్ క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. దీని గురించి మీరు బాగా ఆలోచించండి. స్పోకెన్ ఇంగ్లీష్ ఎందుకు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు? ఈ విషయాన్ని మీరు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఎందుకు అంటే అందరూ స్పోకెన్ ఇంగ్లీష్లో మాట్లాడాలి అని అంటున్నారు. ఓకే, ఫైన్, మంచి గోల్. కానీ ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారు? చాలామంది స్టూడెంట్స్, సార్ నాకు ఫ్లూయెంట్ కమ్యూనికేషన్ కావాలి, ఇంగ్లీష్లో మాట్లాడాలి, జాబ్ కావాలి, ఇలా అంటున్నారు. ఓకే, ఫైన్. ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు? ఎందుకు ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు? కానీ నా జర్నీలో, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో మీ యొక్క స్పోకెన్ ఎబిలిటీ ద్వారా మీరు ఏమి ఇంప్రూవ్ చేసుకోవచ్చు, నేను ఏదైతే పొందానో, నేను ఏదైతే నేర్చుకున్నానో, నేను ఏదైతే ఎక్స్పీరియన్స్లో ఉన్నానో అవి కూడా మీరు నేర్చుకొని మీ కెరియర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళవచ్చు. అందులో ఫస్ట్ వన్ రిలేషన్షిప్. మీ స్పోకెన్ ఇంగ్లీష్ ద్వారా మీ ఫ్యామిలీలో కానీ వర్క్ చేసే ప్లేస్లో కానీ క్వాలిటీ రిలేషన్షిప్ అనేది మీరు డెవలప్ చేసుకోవచ్చు. నెంబర్ 2 రెస్పెక్ట్. ఇంగ్లీష్లో మాట్లాడగలిగితే మీ వర్క్ చేసే ప్లేస్లో అందరూ కూడా మీకు మంచిగా రెస్పెక్ట్ ఇస్తారు. మూడవది జాబ్ ఆపర్చునిటీస్. ఎప్పుడైతే మీరు ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతారో ఆ ప్లేస్లో ఆ కంపెనీ మీ మీద ఆధారపడుతుంది, కానీ మీరు కంపెనీ మీద ఆధారపడవలసిన అవసరమే లేదు. నెంబర్ 4 ప్రమోషన్. మీరు వర్క్ చేసే ప్లేస్లో మీ జీతం కావచ్చు, మీ డిజిగ్నేషన్ కావచ్చు, ఈజీగా ప్రమోషన్ పొందడానికి ఎక్కువ ఛాన్సెస్ 99% ఎక్కువగా ఉంటుంది. నెంబర్ 5 మనీ. మార్కెట్లో మీరు ఈజీగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కావచ్చు, బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, లేదు ఎంటర్‌ప్రెన్యూర్ కావచ్చు, మీరు అనుకున్నటువంటి డబ్బును కూడా సంపాదించవచ్చు మన స్పోకెన్ ఎబిలిటీ ద్వారా. ఈ 5 పాయింట్స్ మీలో ఏమి నచ్చినా, 1 నచ్చినా, 2 నచ్చినా, 3 నచ్చినా, 5 నచ్చినా, ప్లీజ్ టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఐ లైక్ 5, ఐ లైక్ 3, ఐ లైక్ 2. ఎందుకు చెప్తున్నానంటే బాగా వినండి. స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఒక స్కిల్ ఓరియంటెడ్, ఇట్ ఈస్ నాట్ ఏ సబ్జెక్ట్ ఓరియంటెడ్. ఏదో 1వ తరగతి నుంచి 10వ తరగతి డిగ్రీ వరకు ఇంగ్లీష్ నేర్చుకున్నాక అది కాదు ఇది. ఇట్ ఈస్ ఎ స్కిల్ ఓరియంటెడ్. స్కిల్ ఓరియంటెడ్ అనేది ప్రతి నిమిషానికి మనీ క్రియేట్ చేసేదే స్కిల్. అది మనీ అంటే జాబ్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, వాట్ ఎవర్ యూ ఫీల్. నీ ఇంప్రూవ్మెంట్, కెరియర్లో ఉండేటువంటి ఇంప్రూవ్మెంట్ ప్రతిదీ కూడా స్కిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవచ్చు. అంటే ఎప్పుడైతే నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతావో ఈ 5 గోల్స్ని నువ్వు ఈజీగా పొందగలవు, సంపాదించగలవు, ఈజీగా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలవు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఏదో ఇంగ్లీష్లో మాట్లాడాలని ఇంగ్లీష్ నేర్చుకోవద్దండి. దాని బదులు మీరు ఏదో మీ ఫ్యామిలీతో స్పెండ్ చేయండి, మీ ఏదో ఒక టైం మీరు చేసేసుకోండి. కానీ ఒక టార్గెటెడ్గా ఒక గోల్ పెట్టి వర్క్ చేయండి. 100కు 200% మీ గోల్ రీచ్ అవుతారు. అది మనీ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ఇలా వర్క్ చేస్తేనే. అంతేగాని ఐఎమ్ గోయింగ్, సీ ఈజ్ కమింగ్, దే ఆర్ కమింగ్, ఇవన్నీ మనకు వేస్ట్ అండి. ఏదో ఇంగ్లీష్లో బడబడబడ మాట్లాడేది కాదండి ఇంగ్లీష్ అంటే. ప్రతి మాటకి వాల్యూ ఉండాలి, ప్రతి మాటకి రెస్పెక్ట్ ఉండాలి, ప్రతి మాటకి నువ్వు ఉండేటువంటి ప్లేస్లో ఎక్కడ ఉన్నా కూడా నిన్ను గుర్తించాలి. దట్ ఈస్ కాల్డ్ ఐడెంటిటీ. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పోకెన్ ఇంగ్లీష్ మీరు నేర్చుకోగలిగితే మిమ్మల్ని ఎవరు కూడా స్టాప్ చేయరండి మీ కెరియర్లో. నోబడీ కెన్ స్టాప్ వాట్ ఎవర్ దట్ మే బీ. దట్ మే బీ ఐటీ ఫీల్డ్ ఆర్ నాన్ ఐటీ బిజినెస్, వాట్ ఎవర్ దట్ ఈస్. ఎవరు కూడా స్టాప్ చేయరు. ఇలా మీరు ఆలోచించండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక అడుగు ముందుకు వేయండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మిమ్మల్ని 10 అడుగులు నడిపించగలను. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ రెడీ? ప్లీజ్ టైప్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఐ ఆమ్ రెడీ. Please type in the comment box I am ready. Okay, my dear friends, all the best. Let us see in the next video.